మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ కార్యక్రమానికి గ్లోబల్ లీడర్ల నుంచి టెక్ దిగ్గజాలు, ఇతరులు హాజరు కాబోతున్నారు. అయితే చైనా అధ్యక్షుడికి కూడా ఆహ్వానం అందిన ఈ కార్యక్రమంలో చెత్త ట్రక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. మరో 3 రోజులలో అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో కొత్త శకం మొదలు కానుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఈ తీరున పరిస్థితులు మారనున్నాయి. ఈసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ కొన్ని బలమైన నిర్ణయాలను అంతే బలంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనే గనక 2020-24 మధ్య అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఇప్పటికన్నా ప్రపంచం భిన్నంగా ఉండేదని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విఐపి అతిథుల జాబితా కూడా సిద్ధమైంది. ట్రంప్ ప్రచారంలో సంచలనం సృష్టించిన చెత్త సేకరించే ట్రక్ కూడా ఈ సందర్భంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ థీమ్తో ప్రమాణ స్వీకార ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులను బైడెన్ చెత్తగా అభివర్ణించారు. దీంతో రెండు పార్టీలు ఉన్న దేశంలో దాదాపు సగం మందిని ఆయన చెత్తతో పోల్చినట్లయింది. ఈ వ్యాఖ్యలు ట్రంప్కి బాగా ఉపయోగపడ్డాయి. మర్నాడే విస్కాన్సిన్ ఎయిర్పోర్ట్లో నారింజ రంగ్ సేఫ్టీ జాకెట్ ధరించి ట్రంప్ చెత్త ట్రక్కును డ్రైవ్ చేయడం సంచలనమే సృష్టించింది. నాడు గ్రీన్ బే ర్యాలీకి దానిని తీసుకువెళ్లే ముందు ఆయన మాట్లాడుతూ, నా చెత్త ట్రక్కును మీరు ఇష్టపడుతున్నారా అని రిపోర్టర్లను ప్రశ్నించారు. అలా ర్యాలీలో ట్రంప్తో పాటు ట్రక్ కూడా సభా వేదిక వద్దకు వెళ్ళింది. తమ వాళ్ళు ఈరోజు చెత్త అనే పదం ట్రెండింగ్లో ఉంది, మీరు చెత్త ట్రక్కును నడుపుతారా అని అడిగారని, వెంటనే వాళ్ళు దానిని తీసుకువచ్చారని ట్రంప్ చెప్పారు. ఇక బైడెన్ అత్యుత్సాహంతో చేసిన చెత్త వ్యాఖ్యలు కమలా హారిస్ విజయ అవకాశాలను బాగా దెబ్బతీశాయని విశ్లేషకులు తేల్చారు. అలా ట్రంప్ ప్రచారంలో సంచలనం సృష్టించిన చెత్త సేకరించే ట్రక్ను ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తీసుకురానున్నారట. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ థీమ్తో ప్రమాణ స్వీకార ర్యాలీలో ఇది అభిమానులను అలరించనుందట. అప్పుడు ట్రంప్ ర్యాలీలో భాగంగా ఈ ట్రక్ కూడా సభావేదిక వద్దకు వెళ్ళింది. ఈరోజు చెత్త అనే పదం మంచి ట్రెండ్లో ఉంది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ కార్యక్రమానికి గ్లోబల్ లీడర్ల నుంచి టెక్ దిగ్గజాలు, ఇతరులు హాజరు కాబోతున్నారు. అయితే చైనా అధ్యక్షుడికి కూడా ఆహ్వానం అందిన ఈ కార్యక్రమంలో చెత్త ట్రక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. మరో 3 రోజులలో అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో కొత్త శకం మొదలు కానుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఈ తీరున పరిస్థితులు మారనున్నాయి. ఈసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ కొన్ని బలమైన నిర్ణయాలను అంతే బలంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనే గనక 2020-24 మధ్య అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఇప్పటికన్నా ప్రపంచం భిన్నంగా ఉండేదని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విఐపి అతిథుల జాబితా కూడా సిద్ధమైంది. ట్రంప్ ప్రచారంలో సంచలనం సృష్టించిన చెత్త సేకరించే ట్రక్ కూడా ఈ సందర్భంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ థీమ్తో ప్రమాణ స్వీకార ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులను బైడెన్ చెత్తగా అభివర్ణించారు. దీంతో రెండు పార్టీలు ఉన్న దేశంలో దాదాపు సగం మందిని ఆయన చెత్తతో పోల్చినట్లయింది. ఈ వ్యాఖ్యలు ట్రంప్కి బాగా ఉపయోగపడ్డాయి. మర్నాడే విస్కాన్సిన్ ఎయిర్పోర్ట్లో నారింజ రంగ్ సేఫ్టీ జాకెట్ ధరించి ట్రంప్ చెత్త ట్రక్కును డ్రైవ్ చేయడం సంచలనమే సృష్టించింది. నాడు గ్రీన్ బే ర్యాలీకి దానిని తీసుకువెళ్లే ముందు ఆయన మాట్లాడుతూ,
నా చెత్త ట్రక్కును మీరు ఇష్టపడుతున్నారా అని రిపోర్టర్లను ప్రశ్నించారు. అలా ర్యాలీలో ట్రంప్తో పాటు ట్రక్ కూడా సభా వేదిక వద్దకు వెళ్ళింది. తమ వాళ్ళు ఈరోజు చెత్త అనే పదం ట్రెండింగ్లో ఉంది, మీరు చెత్త ట్రక్కును నడుపుతారా అని అడిగారని, వెంటనే వాళ్ళు దానిని తీసుకువచ్చారని ట్రంప్ చెప్పారు. ఇక బైడెన్ అత్యుత్సాహంతో చేసిన చెత్త వ్యాఖ్యలు కమలా హారిస్ విజయ అవకాశాలను బాగా దెబ్బతీశాయని విశ్లేషకులు తేల్చారు. అలా ట్రంప్ ప్రచారంలో సంచలనం సృష్టించిన చెత్త సేకరించే ట్రక్ను ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తీసుకురానున్నారట. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ థీమ్తో ప్రమాణ స్వీకార ర్యాలీలో ఇది అభిమానులను అలరించనుందట. అప్పుడు ట్రంప్ ర్యాలీలో భాగంగా ఈ ట్రక్ కూడా సభా వేదిక వద్దకు వెళ్ళింది. ఈరోజు చెత్త అనే పదం మంచి ట్రెండ్లో ఉంది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ కార్యక్రమానికి గ్లోబల్ లీడర్ల నుంచి టెక్ దిగ్గజాలు, ఇతరులు హాజరు కాబోతున్నారు. అయితే చైనా అధ్యక్షుడికి కూడా ఆహ్వానం అందిన ఈ కార్యక్రమంలో చెత్త ట్రక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. మరో 3 రోజులలో అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో కొత్త శకం మొదలు కానుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఈ తీరున పరిస్థితులు మారనున్నాయి. ఈసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ కొన్ని బలమైన నిర్ణయాలను అంతే బలంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనే గనక 2020-24 మధ్య అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఇప్పటికన్నా ప్రపంచం భిన్నంగా ఉండేదని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విఐపి అతిథుల జాబితా కూడా సిద్ధమైంది. ట్రంప్ ప్రచారంలో సంచలనం సృష్టించిన చెత్త సేకరించే ట్రక్ కూడా ఈ సందర్భంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ థీమ్తో ప్రమాణ స్వీకార ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులను బైడెన్ చెత్తగా అభివర్ణించారు. దీంతో రెండు పార్టీలు ఉన్న దేశంలో దాదాపు సగం మందిని ఆయన చెత్తతో పోల్చినట్లయింది. ఈ వ్యాఖ్యలు ట్రంప్కి బాగా ఉపయోగపడ్డాయి. మర్నాడే విస్కాన్సిన్ ఎయిర్పోర్ట్లో నారింజ రంగ్ సేఫ్టీ జాకెట్ ధరించి ట్రంప్ చెత్త ట్రక్కును డ్రైవ్ చేయడం సంచలనమే సృష్టించింది. నాడు గ్రీన్ బే ర్యాలీకి దానిని తీసుకువెళ్లే ముందు ఆయన మాట్లాడుతూ, నా చెత్త ట్రక్కును మీరు ఇష్టపడుతున్నారా అని రిపోర్టర్లను ప్రశ్నించారు. అలా ర్యాలీలో ట్రంప్తో పాటు ట్రక్ కూడా సభా వేదిక వద్దకు వెళ్ళింది. తమ వాళ్ళు ఈరోజు చెత్త అనే పదం ట్రెండింగ్లో ఉంది, మీరు చెత్త ట్రక్కును నడుపుతారా అని అడిగారని, వెంటనే వాళ్ళు దానిని తీసుకువచ్చారని ట్రంప్ చెప్పారు. ఇక బైడెన్ అత్యుత్సాహంతో చేసిన చెత్త వ్యాఖ్యలు కమలా హారిస్ విజయ అవకాశాలను బాగా దెబ్బతీశాయని విశ్లేషకులు తేల్చారు. అలా ట్రంప్ ప్రచారంలో సంచలనం సృష్టించిన చెత్త సేకరించే ట్రక్ను ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తీసుకురానున్నారట. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ థీమ్తో ప్రమాణ స్వీకార ర్యాలీలో ఇది అభిమానులను అలరించనుందట. అప్పుడు ట్రంప్ ర్యాలీలో భాగంగా ఈ ట్రక్ కూడా సభా వేదిక వద్దకు వెళ్ళింది. ఈరోజు చెత్త అనే పదం మంచి ట్రెండ్లో ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.